గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వీరా. ఈరోజు వీడియోలో అయితే ఐఫోన్ నుంచి ల్యాప్టాప్కి మీ ఫైల్స్ కానీ లేదంటే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్తాను. గైస్, ఇందులో ఏంటంటే నేను వైర్లెస్గా చూపిస్తాను. ఇక్కడ మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ లేదంటే మీ యూఎస్బీ కేబుల్ యూజ్ చేసి ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటివన్నీ యూజ్ చేయను. జస్ట్ వైర్లెస్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు విత్ వైర్తో కనెక్ట్ చేసుకున్నా కూడా ల్యాప్టాప్కి మీ కెమెరా ఫొటోస్ కానీ లేదంటే మీ వీడియోస్ కానీ మాత్రమే షేర్ చేసుకోగలరు ల్యాప్టాప్కి. కానీ ఇక్కడ ఏంటంటే ఏ ఫైల్స్ అయినా కూడా లైక్ డాక్యుమెంట్స్ అయినా లేదంటే ఇమేజెస్ ఫొటోస్ ఏదైనా కూడా మీరు యాక్సెస్ చేసుకోవాలి ల్యాప్టాప్లో అనుకుంటే ఈజియెస్ట్ వేలో నేను ఇదే చూపిస్తాను ఇప్పుడు. సో ఒకసారి చూడండి, స్టెప్ బై స్టెప్ ఇస్తున్నా ఇక్కడ వీడియోలో చూపిస్తాను. ఓకే గైస్, బిఫోర్ స్టార్టింగ్ వీడియో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఒక యూజర్ క్రియేట్ చేసుకోవాలి. సో యూజర్ క్రియేట్ చేసుకోవడానికి మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్ విత్ రన్ యాజ్ అడ్మిన్. ఇక్కడ ఎస్ఆర్ నో వస్తే ఎస్ ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఈ యూజర్తో మీరు అంటే ఈ యూజర్ నేమ్ ఇస్తారు కదా, ఆ యూజర్ నేమ్తోనే మీరు ఐఫోన్లో మీ ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా కూడా మీరు అక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏంటంటే కమాండ్ గుర్తుపెట్టుకోండి, నెట్ యూజర్ అండ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. లైక్ యూజర్ నేమ్ మీ పేరు కానీ లేదంటే ట్రాన్స్ఫర్ కానీ లైక్ ఎనీ అదర్ నేమ్ యూ క్యాన్ గివ్. నేనైతే ప్రస్తుతానికి వీరా ఇస్తున్నా. అంత పాస్వర్డ్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు /యాడ్. ఓకే, సో ఇదేం చెప్తుందంటే ద ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. సో నేను ఇంకో నేమ్ ఇస్తాను, ఎందుకంటే ఆ పేరుతో ఇంకొక అకౌంట్ ఉందని చూపిస్తుంది. అది వీరా1 అని ఇస్తాను. ఇప్పుడు కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది, అంటే ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ అయిపోయింది ఇక్కడ. అట్ ద సేమ్ టైం మీకు ఈ అకౌంట్ వద్దు అని అనుకుంటే మాత్రం ఇదే కమాండ్ యూజ్ చేసి పాస్వర్డ్ మాత్రం డిలీట్ చేసి ఇక్కడి నుంచి డిలీట్ అని కొట్టండి, చాలు, అది డిలీట్ అయిపోతుంది. సో ఇంకా మీ అకౌంట్ అయితే ఉండదు ఇక్కడ. సో మళ్ళీ నేను క్రియేట్ చేస్తున్నదాన్ని, ఎందుకంటే నాకు అకౌంట్ కావాలి చూపించడానికి ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే యూజర్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఒక ఫైల్ క్రియేట్ చేసి డెస్క్టాప్లో ఆ ఫైల్కి నేను ఫుల్ యాక్సెస్ అయితే ఇస్తాను. సో ఓకే, ఈ ఫైల్ నేమ్ వీరా1 ఇచ్చిస్తున్నాం మళ్ళీ ఇక్కడ. ఓకే, ఈ ఫైల్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి షేరింగ్కి వెళ్ళండి. షేరింగ్లో షేర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం క్రియేట్ చేసాం కదా ఇంతకుముందే మన డెస్క్టాప్లో అండ్ కమాండ్ ప్రాంప్ట్లో యూజర్ నేమ్ని, సో అదే ఇవ్వండి. ఒకవేళ రాలేదంటే డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోండి వీరా1. ఓకే, యాడ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీకు చూస్తే రీడ్ మాత్రమే ఉంది, దీనికి రీడ్ అండ్ రైట్ కూడా ఇవ్వండి. సో షేర్ క్లిక్ చేయండి, డన్ అని ఇవ్వండి. ఇప్పుడు అడ్వాన్స్ షేరింగ్ అంటే లైక్ మీకు పర్మిషన్స్ కానీ ఇది ఎక్కడ యాడ్ చేయాలని కానీ చూపిస్తుంది. షేర్ దిస్ ఫోల్డర్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి పర్మిషన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ కంట్రోల్ అయితే ఇచ్చేసేయండి, అప్లై. సో బిఫోర్ గివింగ్ ఫుల్ కంట్రోల్ సో మీరైతే ఒక అకౌంట్ యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, కానీ ఇక్కడ దీంట్లో యాడ్ చేయాలి. అంటే కొన్ని గ్రూప్స్ అండ్ యూజర్స్ ఉంటాయి లోకల్ అకౌంట్కి. సో ఆ యూజర్స్ అండ్ గ్రూప్కి మీద యాడ్ చేస్తేనే అది అప్లికేబుల్ అవుతుందన్నమాట. మనం ఇచ్చిన పేరేంటి, వీరా1. చెక్ నేమ్స్ ఇవ్వండి. ఇక్కడ ఆటోమేటిక్గా యూజర్ ఉంటే తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, వీరా2 అని ఇస్తాను. నాకు తెలిసి ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్, యూ వాంట్ అస్ టు క్రియేట్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. లేదంటే ఇంకా ఎక్కడైనా ఉందా చూడండి అని చూపిస్తుంది. సో ప్రస్తుతానికైతే వీరా1 ఇస్తాను నేను. చెక్ నేమ్స్
సో ఉంది కాబట్టి క్లిక్ ఓకే. అండ్ ఈ అకౌంట్ని క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ యాక్సెస్ ఇచ్చుకోండి. అప్లై ఓకే, అప్లై ఓకే అండ్ క్లోజ్. సో ఫైల్ అయితే క్రియేట్ చేసాము అండ్ యూజర్ అయితే క్రియేట్ చేసాము అండ్ ఈ ఫైల్కి అయితే ఫుల్ యాక్సెస్ మనం ఇచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీ ల్యాప్టాప్ ఐపీ గుర్తుపెట్టుకోవాలి. అంటే మీ ల్యాప్టాప్ ఐపీతోనే మీరు ఐఫోన్లో లైక్ ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అక్కడ షేర్ చేస్తే మీ ల్యాప్టాప్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే జస్ట్ లైక్ పేస్ట్ అండ్ కాపీ పేస్ట్. అందుకే ఇప్పుడు ఒక ఐపీ గుర్తుపెట్టుకోండి. కమాండ్ ప్రాంప్ట్ యాజ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఐపీ c1fig ఐపీ కాన్ఫిగ్ పైప్ ఇంక్లూడ్ అండ్ డబుల్ కోట్ ఫైండ్ డబుల్ కోట్ అవసరం లేదు ఫైండ్కి. ఇక్కడైతే డబుల్ కోట్ కావాలి IPv4కి. ఎంటర్. సో మీ IPv4 అడ్రస్ వచ్చేసి మీ ల్యాప్టాప్ అంటే మీ ల్యాప్టాప్కి ప్రస్తుతానికి ఒక IPv4 అడ్రస్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్రైవేట్ IP అడ్రస్ 192.168.1.5. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన ఐఫోన్కి వద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడైతే మీ ఐఫోన్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో బై డిఫాల్ట్గా ఒక అప్లికేషన్ ఇస్తారు ఐఫోన్లో, ఫైల్స్ అని. సో మీ ఐఫోన్లో బై డిఫాల్ట్గా వచ్చిన ఫైల్స్ ఓపెన్ చేయండి ఫస్ట్. తర్వాత మీకు ఇలా వస్తుంది ఒక హోమ్ స్క్రీన్ ఫైల్స్లో. సో ఇక్కడ ఏంటంటే పైన టాప్లో రైట్ కార్నర్లో మీకు ఒక 3 డాట్స్ ఆప్షన్ చూపిస్తుంది కదా, క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి: స్కాన్ డాక్యుమెంట్స్, కనెక్ట్ టు సర్వర్ అండ్ ఎడిట్ అంటే మీ హోమ్ స్క్రీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో కనెక్ట్ టు సర్వర్ అని క్లిక్ చేయండి. సో ఇందాక చెప్పినట్టుగా మీరు ఒక ఐపీని గుర్తుపెట్టుకొని చెప్పాను కదా, ఆ ఐపీని ఇక్కడ ఎంటర్ చేయండి. 192.168.1.5. సో ఇప్పుడు కనెక్ట్ అని ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి 2 ఆప్షన్స్ చూపిస్తుంది మీకు. ఒకటి గెస్ట్ అండ్ రిజిస్టర్డ్ యూజర్. గెస్ట్ ఏంటంటే మనం గెస్ట్తో క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే రిజిస్టర్ యూజర్ని క్లిక్ చేయాలి, ఎందుకంటే మనం యూజర్ క్రియేట్ చేసినాం మన ల్యాప్టాప్లో. సో దానికి ఇచ్చిన పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఏంటంటే స్టార్టింగ్లో మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, అదే ఇక్కడ ఇవ్వండి. నేనైతే వీరా1 ఇచ్చాను యూజర్ని. పాస్వర్డ్ iPhone 123 ఇచ్చాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. ఇప్పుడైతే ఇది కనెక్ట్ అయిపోయింది. అంటే నీ ల్యాప్టాప్కి మీ ల్యాప్టాప్కి మీ ఐఫోన్కి సింక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా మీరు వచ్చేసి మీ ల్యాప్టాప్లో ఏదైనా యాడ్ చేస్తే కానీ ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు అదొకసారి చూపిస్తాను. ఏంటంటే ఇక్కడైతే ఎంటీగా ఉంది కదా. సో ఇప్పుడు నేను మొబైల్ నుంచి ఐఫోన్ నుంచి ఇక్కడికి షేర్ చేస్తాను. సో మీకైతే ఫైల్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో నేనైతే ప్రస్తుతానికి ఈ వీరా1 ఫోల్డర్ ఓపెన్ చేశాను కదా. ఐఫోన్ ఏం చేస్తానంటే ఇక్కడ ఫొటోస్కి వెళ్ళాను, నేను ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ షేర్ ఆప్షన్ కొట్టాను, ఇక్కడ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో. నేను ఇక్కడ చూస్తే సేవ్ టు ఫైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, కింద డ్రాగ్ చేస్తే అక్కడ క్లిక్ చేస్తున్నా. సో హోమ్ స్క్రీన్కి వెళ్ళండి. అండ్ హోమ్ స్క్రీన్లో చూస్తే మీకు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది కదా సర్వర్కి, 192.168.1.5. దానిపైన క్లిక్ చేయండి అండ్ అక్కడ యూజర్స్లో పేస్ట్ చేయండి. సో యూజర్స్లో కాకపోయినా కూడా వీరా1లో పేస్ట్ చేయండి యూజర్స్ వద్ద, ఎందుకంటే అది ల్యాప్టాప్ది చూపిస్తుంటుంది. వీరా1లో మీరు పేస్ట్ చేయండి, సేవ్ అని కొట్టండి. సో ఇక్కడ చూస్తే మీరు లెఫ్ట్ సైడ్లో సైడ్లో మీ వీరా1 ఫోల్డర్లో ఆటోమేటిక్గా ఫోటో అపేర్ అయిపోయింది. అంటే మీ ఐఫోన్లో మీరు పేస్ట్ చేయగానే మీ ల్యాప్టాప్లో రిఫ్లెక్ట్ అయింది. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అది కూడా. ఎస్, ఈ గుడ్ టు గో. సో ఇలా అయితే మీరు ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ
ఈజీగా మీ ల్యాప్టాప్కి షేర్ చేసుకోవచ్చు ఐఫోన్ నుంచి. లైక్ మీకైతే ఆప్షన్స్ ఉంటాయి, లైక్ మీరు యూఎస్బి కనెక్ట్ చేసి లైట్నింగ్ కేబుల్ కనెక్ట్ చేసి అలా చేయొచ్చు అని. బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీ వైర్ ఆర్ యూఎస్బి కేబుల్, ఆఫ్ కోర్స్ యుల్ గెట్ ఇట్. బట్ ఇన్ కేస్ దొరకలేదు, వైర్లెస్గా షేర్ చేసుకోవాలి, తొందరగా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే మెయిన్గా ఏంటంటే ఇందులో వచ్చేసి తొందరగా మీరు షేర్ చేసుకోవచ్చు మొబైల్ నుంచి ల్యాప్టాప్కి. సో ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఒక వీడియో అయితే షేర్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఒక వీడియో అయితే మీకు షేర్ చేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి నేను షేర్ కొట్టాను అండ్ సేవ్ టు ఫైల్స్ కొడుతున్నా. ఇక్కడైతే వీడియో అయితే లేదు, వీరా వన్లో నేను ఓపెన్ చేసి పెట్టాను కదా, చూడండి. ఇక్కడైతే నేను 192.168.15లో సేవ్ చేస్తున్నా, వీరా వన్లో సేవ్ కొడుతున్నా. ఓకే గైస్, ఇప్పుడైతే ఫైల్ అయితే షేర్ అయింది. ఆ ఫైల్ ఏంటంటే వీడియో ఫైల్. సో వీడియో ఫైల్ అయితే నేను షేర్ చేస్తాను. మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ పంపించిన ఇమేజ్ అండ్ వీడియో కూడా వచ్చేసింది. నేను ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూస్తాను. ఎస్, మీరైతే చూస్తారు ఇక్కడ ఫైల్ అయితే వచ్చేసింది మీ ల్యాప్టాప్కి. సో గైస్, సో ఇలా అన్నమాట మీ ఐఫోన్ నుంచి ల్యాప్టాప్కి ఈజీగా షేర్ చేసుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడేంటంటే మనం ఐఫోన్ నుంచి ల్యాప్టాప్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూసాము. లైక్ ఎలా షేర్ చేసుకోవాలి ఈజీగా అని చూసాము. ఇప్పుడు ఏంటంటే వాయిస్ వర్సా, ల్యాప్టాప్ నుంచి మన ఐఫోన్కి ఏమైనా కావాలంటే లైక్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫైల్స్కి వెళ్ళండి. సో ఫైల్స్లో బై డిఫాల్ట్గా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, సో దానికి వెళ్ళండి. వీరా వన్లో చూస్తే మీరు ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి, లైక్ ఇమేజ్ అండ్ వీడియో. సో ఇప్పుడు ల్యాప్టాప్లో అయితే నేను ఒక ఫైల్ని కాపీ చేస్తున్నా. సో నా దగ్గర ఫస్ట్ నేను ఇమేజ్ కాపీ చేస్తా. ఈ ఇమేజ్ నా దగ్గర ఉంది. ఈ ఇమేజ్ని వచ్చేసి ఏదైతే మనం వీరా వన్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసామో డెస్క్టాప్ పైన, అక్కడ అందులో ఇది పేస్ట్ చేస్తా. ఓకే, జస్ట్ కాపీ చేసి ఆ వీరా వన్ ఫోల్డర్ ఓపెన్ చేస్తా. ఇక్కడైతే ఏం లేదు, ఆ ఫైల్ జస్ట్ పేస్ట్ చేస్తున్నా దాన్ని. ఓకే, ఇక్కడైతే పేస్ట్ అయిపోయింది గైస్. ఇక్కడ చూస్తే మీరు ఐఫోన్లో ఆటోమేటిక్గా నేను పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే అపియర్ అయిపోయింది. సో నేను జస్ట్ దాన్ని ఓపెన్ చేస్తాను, ట్రై చేస్తున్నా. ఎస్ గైస్, ఇక్కడైతే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడైతే జస్ట్ ఓపెన్ అయింది, కానీ ఇది ఆటోమేటిక్గా సేవ్ అవ్వలేదు మీ ఐఫోన్లోకి. మీరేం చేయాలంటే, సో దాన్ని క్లిక్ చేసి సేవ్ అని కానీ కాపీ చేసుకొని ఫైల్స్కి వెళ్ళి ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు సేవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ పిక్ని ఓపెన్ చేయండి అండ్ మీకు 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్ కదా, ఇక్కడ షాప్ ఉంది కదా, షేర్ అని కొట్టండి. సేవ్ ఇమేజ్ అని కొడితే మీ ఫొటోస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే గైస్, సో జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేయగానే మీకు ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో. అక్కడ మీరు సేవ్ టు ఫైల్స్ కొట్టండి లేదా సేవ్ ఇమేజ్ అని కొట్టండి. సో ఆటోమేటిక్గా మీ డివైస్లోకి ఇది సేవ్ అయిపోతుంది. సో లేదు మీరు లైక్ సేవ్ కొట్టకూడదు అనుకుంటే, షేర్ చేసుకోవాలని డైరెక్ట్గా అనుకుంటే కన్నా మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్లోని అప్లికేషన్స్. అది కాదనుకుంటే కన్నా మీ ఫైల్స్లో ఎక్కడైనా షేర్ చేసుకోవాలి, మీరు సేవ్ చేసుకోవాలి, ఫొటోస్లో వద్దనుకుంటే కన్నా సేవ్ టు ఫైల్స్ కొట్టండి. పర్టికులర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవచ్చు. సో యా గైస్, దిస్ ఈజ్ ఇట్. ఇలా అయితే మీరు మీ ఫైల్స్ని ఐఫోన్ నుంచి ల్యాప్టాప్ కానీ, లేదంటే కన్నా ల్యాప్టాప్ నుంచి ఐఫోన్ కానీ ఏవైనా మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడైతే నేను వీడియో చూపిస్తాను కదా, వీడియో కూడా కాపీ చేశాను. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు.
ఇది నా ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో. దీన్ని వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, వీరావన్ ఫోల్డర్లో పేస్ట్ చేస్తున్నా. ఎస్ గైస్, ఇక్కడైతే పేస్ట్ అయింది. మీరు ఇక్కడ చూస్తే ఇమీడియట్గా ఇక్కడ అపియర్ అయిపోయింది. సో దీన్ని ఒకసారి ఓపెన్ ఎస్ గైస్, ఇదైతే ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడైతే ఈ ఫోల్డర్లో వీరావన్లో అయితే ఉంది, కానీ మనం ఇక్కడ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు ఎక్కడైతే ఈ ఫోల్డర్ ఉందో. కానీ మీరు సేవ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే మీ ఐఫోన్లో సేవ్ అయితే చేసుకోవాలి. సేమ్ థింగ్, సేవ్ వీడియో ఆర్ సేవ్ టు ఫైల్స్. సో ఎనీ ఆప్షన్ యూ కెన్ ఆప్ట్. సో ఇన్ దిస్ వే లైక్ మీరైతే ఫైల్స్ని అక్కడి నుంచి లైక్ ల్యాప్టాప్ నుంచి ఐఫోన్కి, ఐఫోన్ నుంచి ల్యాప్టాప్కి అయితే మీరు షేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా గైస్. సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ గైస్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకే, ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను గైస్. సో మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కొంచెం చేయడానికి నాకు వీలుగా ఉంటుంది.